జాను జై నుండి తప్పించుకొని పారిపోతూ ఉంటుంది. ఈ జాను కోసం వెతుకుతూ ఉంటాడు జై. తన కోసం వెతుకుతున్న జైని చూసి పారిపోతూ ఉంటుంది జాను. ఒక చెట్టు పక్కన దాక్కుంటుంది. అదే చెట్టు కింద నిలబడిన జై, జాను నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, మర్యాదగా నా ముందుకి వచ్చాయి, లేదంటే నీ వాళ్ళని నీకు దూరం చేస్తా అని జై బెదిరించగానే ఇక జాను భయపడుతూనే జై దగ్గరికి వెళ్ళి మా నాన్ననేం చెయ్యొద్దు అని బ్రతిమిలాడుతూ ఉంటుంది. జాను అని అంటూ జై జానుని దగ్గరగా తీసుకోబోతూ ఉండగా ఇక జాను జైని నెట్టేసి ఒక పాత బిల్డింగ్, కన్స్ట్రక్షన్లో ఉన్న బిల్డింగ్ దగ్గరికి వెళ్ళి పైకి ఎక్కుతూ ఉంటుంది. ఇక సెకండ్ ఫ్లోర్ ఎక్కాక జై కూడా జానుని అందుకొని జానుని దగ్గరగా తీసుకోపోతూ ఉంటాడు. నన్ను ముట్టుకోకు అంటూ జాను జైని నెట్టేసి మళ్ళీ కిందికి దిగి వస్తుంది. రోడ్పై వెళ్తున్న ఒక సుమోని ఆపేస్తుంది జాను. అందులో 5-6 మెంబర్స్ మగవాళ్ళు ఉంటారు. కానీ టెన్షన్లో ఉన్న జాను ఏమీ పట్టించుకోకుండా వాళ్ళని లిఫ్ట్ అడుగుతుంది. సార్ నాకు హెల్ప్ కావాలి, ప్లీజ్ లిఫ్ట్ ఇవ్వండి అంటూ ఉండగా, ఎక్కమ్మా, నువ్వెక్కడ దించేయమంటే అక్కడే దించేస్తాం అని వంకరగా మాట్లాడుతూ ఎక్కించుకుంటారు జానుని. కొంత దూరం తీసుకెళ్ళాక జాను పైన అఘాయిత్యం చేయబోతూ ఉంటారు అందులో ఉన్న వాళ్ళు. ఇక అప్పుడే జై అక్కడికి వస్తాడు. జానుపై అఘాయిత్యం చేయబోతున్న వాళ్ళని చావబాదగొడుతూ ఉంటాడు. ఆ రౌడీలు చాలామంది ఉండడంతో వెనకాల నుండి ఒక కర్ర తీసుకొని జై పైన అటాక్ చేస్తారు వాళ్ళు. ఇక జై తలపైన, కాళ్ళపైన, చేతులపైన బాగా దెబ్బలు కొట్టి వాళ్ళు పారిపోతారు. ఇక దెబ్బలు తిన్న జైని జాను సర్ సర్ అంటూ పైకి లేపుతూ హాస్పిటల్కి తీసుకెళ్తుంది. ట్రీట్మెంట్ చేస్తాడు డాక్టర్. కానీ పల్స్ ఆగడిపోవడంతో బయటికి వస్తారు. ఎలా ఉన్నారు మా సార్ అని జాను పని మనిషి ఇద్దరు అడుగుతుండగా హీఈస్ డెడ్ అని చెప్పేస్తారు డాక్టర్. దాంతో షాక్ అవుతూ జాను జై దగ్గరికి వెళ్ళి నిలబడి, సార్ నేను ఒక్క నిమిషం మీ వైపు నుండి ఆలోచించాల్సింది అని అంటూ ఉంటుంది. మీ ప్రేమ నాకు అర్థమైంది సార్ అని జాను అనగానే జాను మాటలతో జైలో కదలిక మొదలవుతుంది. హార్ట్ కొట్టుకుంటుంది, నరాలు ఉత్తేజపడతాయి. జాను చేయిని గట్టిగా పట్టుకుంటాడు జై. దాంతో ఆశ్చర్యపోతుంది జాను. ఇప్పుడు జై నుండి జాను ఎలా తప్పించుకుంటుంది? జైని జాను మార్చుకోగలదా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.